నెయ్యిలే పర్వాని టమాటాలు ఏం చేస్తున్నారమ్మా? గోంగూర పచ్చడినా? వా బాగుంది. చాలా ఎక్కువ ఉంది గోంగూర. ఈరోజు ఇఫ్తియార్ పార్టీ అనే. ఇది అల్లమ్మ పేస్ట్, తెల్లగడ్డ పేస్ట్. ఓకే. శనగపప్పు వేస్తున్నారు. అయ్యో, ఈరోజు కూడా మర్చిపోయినానండి. హాయ్ అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుందాము. యూట్యూబ్ ద్వారా టచ్లో ఉందాం. ఓకేనా? ఈరోజు అయితే గోంగూర పచ్చడి చేయబోతున్నారు. ఇఫ్తియార్ పార్టీ ఉంది మా అక్క ఇంట్లో. వాళ్ళ కోడలు చేస్తూ ఉన్నారు. మొన్న కూడా సాంబార్ ఎంత బాగుంది, మెచ్చుకున్నారంట అందరూ. ఇది ఎర్రగడ్డ, మాషాల్లా. ఇఫ్తియారీ కోసం ఇది చేస్తున్నారంట. పుణ్యం కోసం అన్నం అంతా పంచుతారు కదా రంజాన్ నెలలో. ఈ వంట చేస్తూ ఉండేది దీనికి గోంగూర పచ్చడి చేస్తున్నారు మా అక్క కోడలు గారు. ఓకే ఓకే. మిరపకాయలు ఎక్కువ గోంగూర ఉన్నాయి కదా, ఒక 10 కట్టలు దాకా చేస్తూ ఉన్నాము. అందుకోసము పచ్చిమిరపకాయలు కూడా ఇంత కావాల్సిందే. ఒప్పుకుంటున్నారు, ఒప్పుకుంటారా? అమ్మ మాట వినరు. 3 చెంచాలు అల్లము తెల్లగడ్డ పేస్ట్ వేస్తారు. ఓకే, బెస్ట్. బస్ పసుపు వేయాల్సింది కదా ఇప్పుడు. పసుపు మేము బోల్చుంచోలో అత్తరపాకు బాగుంది కదా. వా, చూస్తూ ఉంటే కలర్ అయితే మీ ఇంట్లో లైట్ చాలా ఫోకస్గా ఉంది. మా ఇంట్లో ఇంత ఫోకస్ లైట్ ఉండదు. వా, వెరీ గుడ్. బాగా చక్కగా చేస్తుంది మా అక్క కోడలు. ఏం చేస్తే కూడా పని. కొంచెం ఇది మెత్తబడాలి. దాని తర్వాత గోంగూర వేసేద్దాము. ఒక 4 సీటీలు పెట్టేస్తే చాలు. మళ్ళీ ఇది కుక్ అయిన తర్వాత, లేకపోతే అది పప్పు రుబ్బుతాం కదా, దాంట్లో దాల్గొట్నీతో ఇది చేసేస్తే చాలు. మిక్సీ పేస్ట్లా ఎక్కువ పేస్ట్ చేయకుండా. ఇది చూడండి గోంగూర ఎంత బాగా ఉందో. కలర్ అయితే చాలా బాగుంది చూస్తూ ఉంటేనే. ఇంకా వంట చేస్తే బిర్యానీలో చాలా బాగుంటుంది ఇది గోంగూర. మేము మా ట్రెడిషనల్ డిష్ అన్నమాట ఇది. చాలామంది ఇది గోంగూర చెయ్యరు. చాలామంది ఇంట్లో ఇదే ట్రెడిషనల్. మా అక్క ఇంట్లో మా పూర్వీకులు అంతా బిర్యానీలో మాకు గోంగూర కావాల్సిందే. మళ్ళీ కుక్కర్ పెట్టేసి ఒక 4 సీటీల తర్వాత మిక్స్ చేస్తాము. ఆ వీడియో చూపించలేను. గోంగూర చేసే పద్ధతి మాత్రం మీకు బిర్యానీలో తినే గోంగూర. 3 సీటీలు పెట్టేస్తే చాలు.